ఇడ్లీ, దోస, వడ ఏది చేసినా దాంట్లో కాంబినేషన్ కింద ఈ చట్నీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీనికైతే ఒక కప్పు పల్లీలను అయితే తీసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పల్లీలు అనేవి మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఫ్రై చేసుకోండి. నేనేమి ఆయిల్ వేయలేదండి పల్లీలను అయితే ఫ్రై చేయడానికి. పల్లీలు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. స్పైసు మీరు ఎంత తింటారు అన్న దాన్ని బట్టి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు పుట్నాల పప్పును అయితే వేసుకోండి. పుట్నాల పప్పు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పుట్నాల పప్పు అనేది ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోండి. ఆ వేడికి కొత్తిమీర అనేది ఫ్రై అయిపోతుంది. ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుని దీనిలో సాల్ట్ అయితే వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని వాటర్ వేసుకుని మీకు ఎంత మెత్తగా గ్రైండ్ అయితే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అన్నది ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా సాల్ట్ పడుతుంది అంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం పోపు అయితే కంపల్సరీ పెట్టాలండి ఈ చట్నీకి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకుని పోపు అయితే పెట్టేసేసుకోవడమే. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.